అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలంలోని రీమలి గ్రామం గర్వకారణం. మట్టి వాసనతో మమేకమై రసాయనాల రహిత పద్ధతుల్లో పంటలు పండిస్తూ ప్రకృతి వ్యవసాయానికి మార్గదర్శకుడిగా నిలిచిన ఆదర్శ రైతు పాటి సోమన్నదొరగారు తన పొలాన్ని కేవలం ఆహారం పండించే స్థలంగా కాకుండా పర్యావరణానికి మేలు చేసే ఆశ్రయస్థలంగా మార్చారు. పక్క గ్రామాల రైతులకు స్ఫూర్తి, యువతకు ప్రేరణగా నిలుస్తూ మన భవిష్యత్తు కోసం శుభ్రమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవన విధానానికి మార్గం చూపుతున్నారు. ప్రతి విత్తనంలో ఆశ, ప్రతి చెట్టులో భవిష్యత్తును నాటే నిజమైన వ్యవసాయ సైనికుడు. ఈ నేల నాకు అమ్మ లాంటిది కనుక నేను కలుషితమైనటువంటి ఎరువుల్ని వేయలేను. నా పేరు పాటి సోమన్నదొర. గత 5 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయమే నేను చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయమే నాకు విశ్వాసం. ప్రతి వరి పొలంలో లైన్స్ మాత్రమే నేను వేస్తాను. తేలికపాటి దుక్కుల్ని దున్ని ఘనజీవామృతం అప్లై చేస్తాము. ఇది నేలలోని జీవవైవిధ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది. నారు వేసే ముందు బీజామృతంతో నారు శుద్ధి చేసుకొని పొలానికి నాటుకుంటాము. మొక్కలు బలంగా దృఢంగా పెరగాలంటే ఇక్కడే ప్రారంభం అవుతుంది. కలుపు తీయటం అనేది అది మన యొక్క పద్ధతి కాదు, కానీ పంటను కాపాడుకునేది మన యొక్క బాధ్యత. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతము వరి పొలానికి పిచికారీ చేస్తాము. 15 రోజులకు ఒకసారి మనం జీవామృతం వేస్తే అది పచ్చగాను పుష్టిగా బలంగాను పైకి ఎదుగుతాయి, అభివృద్ధి బాగా చెందుతాయి. పక్షి స్థావరాలు వేయటం వల్ల మన వరి పొలానికి ఉన్నటువంటి పురుగుల్ని పక్షులు గమనించి తినేస్తాయి. దానివల్ల మనం కొంత తెగుల్ని తగ్గించగలము. వరి పొలానికి అజోల వేయటం వలన అది మనకి కలుపును రానివ్వకుండా కాపాడుతుంది. మళ్ళీ వరి బాగా ఎదగడానికి కూడా వీలవుతుంది. నత్రజని స్థిరీకరణ అవుతుంది. అంటే ఇప్పుడు మనము వరి పొలానికి గట్టు మీద బంతి కానీ ఏదైనా ఇలాంటి వేసామనుకోండి, అది ఆ బంతి పువ్వులు పూసినప్పుడు మనము పంట దచ్చకు వచ్చినప్పుడు ఆ బంతి పువ్వులు అట్రాక్షన్కి అది అక్కడ దోమ అక్కడ వాలుతాయి, ఈ పంట బాగుంటుంది. నా పొలం గట్టు మీద కొన్ని రకాల చెట్లు వేసుకున్నాను. అదిగో అరటి, చింత, జామి, టేకు, ఇంకా చాలా రకాల మామిడి, అదిగో ఉంది కదా, చాలా రకాల చెట్లు ఉన్నాయి. వేసుకోవడం వల్ల అది కొంత ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయం కష్టంగా తాత్కాలికంగా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఆరోగ్యం, పర్యావరణం, సంపద అన్నిటికీ మూలం. మట్టి బతికితే మన యొక్క భవిష్యత్తు బ్రతుకుతుంది.
ప్రకృతిని గౌరవించండి, అది మనకు అన్నదాతగా మారుతుంది.